गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये ब्रह्मणे नमः। पुन्नालवंशकलशाम्बुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतो नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 193వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, గురుడు నరుడనుచు దలచిన గురుమంత్రము మరచియున్న గురుపుత్రులన ఆదరణయునర్చకయుండిన గురువును విడనాడి రెండో గురుని చేరినను సద్గురు బోధ నెరిగి దూరినను ఎరుక మహత్యము నెరిగిన ఇటువంటి నరు నాకు దప్పాదు నరకాము నిజమింకో గురుని చేరినను సద్గురు బోధ నిరిగి దూరినను అని అంటున్నాడు. ఇక్కడ గురుమూర్తి పరిపూర్ణ బోధను ఎరిగించే గురుమూర్తి నరుడనుచు తనలాంటి మానవుడేనని తలచిన భావించిన మరి వాడు ఆ గురు మహత్యమును ఆ యొక్క గురుతత్వమును తెలియనటువంటి వాడు. కాబట్టి ఆ గురుడు నరుడను చుదలిచినటువంటిది ఇక్కడ మనకు. ఎందుకంటే ఈ కందార్థం యందు గురువు శిష్యునికి గురుధర్మము ఎడల ఉండకూడని లక్షణములు వివరింపబడుచున్నవి. కాబట్టి పరిపూర్ణ భావము ఒక్క గురు కృపాప్రసాద సిద్ధి వలననే దృఢపడునని తెలియవలెను. కావున ఈ సాంప్రదాయం నందు గురుభక్తి గురు ఉపాసన చాలా ప్రముఖముగా చెప్పబడుచున్నవి. కాబట్టి ఉండకూడని లక్షణములు ఉండకూడదు. అంటే ఇక్కడ మనము ధర్మకర్మాలలో చెప్పుకున్నాము కదా. ఎందుకనంటే ఈ కర్మ పద్ధతి అంతా కూడా జీవ పద్ధతి, మరి ధర్మ పద్ధతి అంతా కూడా అది పరమాత్మ పద్ధతి. కాబట్టి పరమాత్మ పద్ధతి మరి పరమాత్మ గురుస్వరూపం వేరా అంటే గురుస్వరూపమే పరమాత్మ స్వరూపము. కాబట్టి అది గురు ధర్మ పద్ధతిగా ఆచరించినటువంటి వారికి మాత్రమే ఈ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మములు తెలిసి ఆ ఆరుఢత స్థితి అనేటువంటిది మరి తెలియబడుతుంది. ఆ ఆరుఢత స్థితి అనేటువంటిది గురు కృప వలన మాత్రమే అది కలుగుతుంది. కానీ మరి గురుడు నరుడని ఒకవేళ గురుడు నరుడను తలంచిన అలాంటి వారికి మరి ఒక ఈ తత్వము కానీ మరి ఒక ఈ పరిపూర్ణ స్థితి కానీ అది మరి ఆరుఢత కలుగుతుందా అంటే కలగదు. అందుకొరకే మనకు విఠల్ గారు ఒక పాటలో రాస్తాడు. ఏమనంటే, గురుదరి చేరుగదే ఓ మనస పరమును జోపుగదే గురుడు నరుడని మదిని తలంపకు గురుడు నరుడని మదిని తలంపకు పరగంగను పరమాత్ముడే మనస గురుదరి చేరుగదేవో మనస పరమును జోపుగదే.
గురుడు నరుడని దలసకే ఓ మనస సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. ఏ పరాకాశ తత్వం అయితే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమే గురుస్వరూపము. కాబట్టి మళ్ళీ ఆ గురుస్వరూపము తానే అయి తానకు అతీతమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో, అంటే ఏ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ బ్రహ్మమునకు అతీతమైనటువంటిదే కదా పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఈ సృష్టి కామనారహితమైనటువంటి బ్రహ్మమునకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమును దర్శింపజేసేది కూడా గురుమూర్తియే. కాబట్టి అలాంటి గురుమూర్తిని ఒక నరుడని తలంచకు, మానవ ఉపాధిగా నీవు చూడకు, అది ఒక పరమాత్మ శక్తిగా నీవు దర్శింపు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఆ పాట ఎందుకు. కాబట్టి ఇక్కడ మరి ఇతడు కూడా భాగవత కృష్ణ ప్రభువు కూడా అదే చెప్తున్నాడు, గురుడు నరుడను చుదలిచిన అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి గురుడు నరుడని భావము ఉండకూడదు. ఎలానగా గురువాక్యము తదా యథాతథంగా జీవించుట చాలా అవసరము. అందుచే గురుడు నరుడు కాదు పరుడే అనుభావము బలముగా ఉన్నా గాని గురువాక్యము దృఢపడదు. గురువాక్యము చేతనే పరిపూర్ణ బోధయందు పరిపూర్ణము నెరిగి ఎరుకను మాను అని చెప్పి మనకు 3 మాటలు స్థిరపరచుకోమని చెప్పినాడు కదా. అలాంటి స్థిరపరిచేటువంటి గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి భావముతో తప్ప ఇతరమైన భావములన్నీ పోవలసినదే. కాబట్టి ప్రతి నిత్యము ఉపదేశ గురువునకు నమామి, పదామి, స్మరామి, భజామి అన్నట్లుగా శిష్యులు గురువును గురువు ఎడల అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఉన్న మీదటనే ఇట్టి ఆరుడత సిద్ధించగలదని మనకు భాగవత కృష్ణ ప్రభు ఈ మాటని చెప్తున్నాడు. కాబట్టి గురుడు నరుడనుచు తలిచిన ఆ భావము నీకు అతకదు, ఆ స్థితి నీకు సిద్ధించదు. కాబట్టి అచంచల భక్తి స్వరూపుడవై నీవు ఆ పరమాత్మనే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది, గురుస్వరూపమే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి భావనలో నీవు నడవవలే. గురుమంత్రము మరిచియున్నా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ అచల ఋషి సాంప్రదాయమందు సిద్ధాంత పద్ధతిని వివరిస్తూ 2 ముఖ్యమైన లక్ష్యములు చెప్పబడుచున్నవి. బ్రహ్మైవ అహమస్మి అహం పదార్థ రహిత అని చెప్పబడినవి. కాబట్టి ఏది తెలిస్తే సర్వము తెలియబడుతుందో అది బ్రహ్మైవ అహమస్మి అహం పదార్థము. ఏది విడిస్తే సర్వము విడువబడుతుందో అదే మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటిదే అహం పదార్థరహిత స్థితి. కాబట్టి ఈ లక్ష్యమును చేరుటకు ఉపదేశ కాలమందు బ్రహ్మైవ అహమస్మి అను లక్ష్యమును చేరుటకు గురుమాల మంత్రమును, అహం పదార్థరహిత అను లక్ష్యమును చేరుటకు 12 షోడశి మంత్రములు ఉపదేశింపబడినవి. కాబట్టి ఏ స్థాయికి సరిపడా ప్రయత్నమో ఆయా మంత్రములను మనం అనుష్ఠించుకొని సిద్ధింపజేసుకోవాలి. కాబట్టి ఆయా లక్ష్యముల యందు అరుడుత చెందవలసి ఉన్నది. మంత్రమనగా మననము చేయునదని చెప్పబడినది. కాబట్టి లక్ష్యమును చేరుటకు ప్రయాణ సాధనమని జీవించినంత కాలము పాటింపబడు తగినదని చెప్పవలసి వచ్చినది. కాబట్టి ఈ అంశములు సందర్భమును బట్టి వాటి అర్థములు వస్తునిచ్చే జ్ఞానము ద్వారా మనము గురుముఖత మరి ఆరుడత పరుచుకొని అట్టి విషయమందు అట్టి నిష్ఠయందు జీవించవలసి ఉన్నది. కావున మంత్రముల ఎడల ఎట్టి ఆ నిర్లక్ష్యము లేకుండా ఉపదేశ పద్ధతి అందు చేయవలసినటువంటి క్రమము ప్రకారము అనుష్ఠించవలసి ఉన్నది. కాబట్టి ఆ యొక్క అనుష్ఠానం అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆ గురు వాక్యముని యొక్క అంతఃకరణలో మననము చేస్తూ ఆ యొక్క గురు పద్ధతిని ఆచరించవలసినటువంటి ధర్మము శిష్యునకు ఆచరణ రూపమై ఉన్నది. కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడంటే గురుపుత్రులను ఆదరణయునర్చకుండినా అంటున్నాడు. కాబట్టి గురుపుత్రులను ఆదరణయునర్చకయుండున గురువును విడనాడి రెండో గురుని చేరునను సద్గురుబోధ నెరిగి ధూరినను అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ గురుపుత్రులను ఆదరణయునర్చకుండిన అంటే జన్మరహిత విధానమునకు సాంప్రదాయ పద్ధతి కలిగిన గురువును ఆశ్రయించి ఒకే లక్ష్యముతో కలిసిమెలిసి జీవిస్తూ కొన్ని ఆదర్శములకు ప్రతినిధులుగా చెప్పబడుచున్న సహోధ్యాయుల అంటే సోదరులని గురు సాంప్రదాయములో ఉన్నటువంటి పెద్దలను కూడా గురు స్వరూపంగానే మనము
ఆదరించవలే. వారు వచ్చినప్పుడు గురువుకు మనకు ఏ శుశ్రూషలు అయితే చేస్తున్నామో మరి పెద్దలైనటువంటి వారు ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలను కూడా అదే పద్ధతిలో ఆచరించవలే. కాబట్టి నిర్లక్ష్యము చేయకూడదు. వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు అని రెండు తరగతులుగా పెద్దలను పేర్కొల్చున్నారు. కాబట్టి ఆశయము లక్ష్యము ఒకటై గురుని వద్దకు చేరిన సోదరులు సాక్షాత్తు గురుస్వరూపులుగానే చెప్పబడుచున్నారు, కానీ అన్యము కాదు. కాబట్టి ఇతర అంశాల్లో ఏమాత్రము భేదములు ఉన్నా ఈ ఒక్క అంశముచే ఏకభావన కలిగి నందున ఒకరి ఎడల ఒకరు ఏకాత్మ భావముతో కూడిన పూజ్య భావమును కలిగి ఉండవలెను. ఇందులకు సాందీపుని శిష్యులకు కృష్ణుడు కుచేలుడనే వారిని మనకు ఆదర్శంగా చెప్పినారు కదా. ఆ విధముగా మరి సోదరులైన ఆ యొక్క గురుస్వరూపమైనటువంటి వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో నడుచుకొనవలెను. ఇంకేమంటున్నాడు? గురువును విడనాడి రెండో గురుని చేరినాను. అరే అగడ బ్రహ్మ విద్య గురు పరంపరా ప్రోక్తమై సాంప్రదాయబద్ధమై గురు శిష్య న్యాయములో ప్రకాశించుచున్నది. కాబట్టి గురు అను అక్షరములతో కూడిన ఒక లౌకిక తత్వము అది. కాబట్టి గురు అనేటువంటి అక్షరములే అది గురుస్వరూపము. కాబట్టి గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. కాబట్టి ద్వంద్వరూపముగా ప్రకాశించేటువంటి ఏ పరాకాశత్వం అయితే ఉన్నదో అదే పరమాత్మ స్వరూపము. కాబట్టి అది ద్వంద్వ పద్ధతిగా తేజోంధకారముగా అది ప్రకాశిస్తుంది. అది సృష్టి అంతా కూడా అది ఎట్లా ఉంది అంటే అది తేజోంధకారముగా ప్రకాశిస్తున్నది. కాబట్టి తేజోంధకార రహితం తేజోంధకార రాహిత్యం అచలోయం సనాతనం అన్నాడు. కాబట్టి మరి ఆ యొక్క తేజోంధకార రాహిత్యమైనటువంటిది అచల పరిపూర్ణ పారభావ్యమును దర్శించినటువంటి గురువు, మరి ఆ గురువు దీనిని బృహి అనే అటువంటి యొక్క మరి అత్యంత పెద్ద వస్తువు బ్రహ్మముగా చెప్పబడుతున్నది. కాబట్టి ఆ బ్రహ్మమునకు చెప్పబడినటువంటి ఆ బ్రహ్మమునకు అతీతమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ యొక్క భయలు అనేటువంటిది పరభయలు అనేటువంటిదే అది పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఈ బ్రహ్మము జ్ఞానముగా చెప్పబడుతున్నది. ఆ పరబ్రహ్మమును చెప్పేటువంటి గురువు అశరీర గురువే కానీ మరి శరీర గురువు కాదు. కాబట్టి అశరీరం సర్వదా హస్తి శరీరం రైతం సదహ అని అన్నాడు. కాబట్టి ఆ శరీర స్వరూపమైనటువంటి గురువు మరి ఆ పరమాత్మ పరబ్రహ్మం అనేటువంటి ఆ యొక్క పరభయలు అనేటువంటి ఆ భావముని పొందినటువంటి గురువు, పరిపూర్ణ భావముని పొందినటువంటి ఆరుడత కలిగినటువంటి గురువు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి అశరీర స్వరూపము అని తెలుసుకోవాలి మనము ఇక్కడ. కాబట్టి దానికి వేరు కాకుండా ఒకటిగా నిలిచి వ్యక్తి రూపము కాకుండా శక్తి రూపముగా చూడవాలి మనము. కాబట్టి ఈ రూపములో మనకు అవతారం ఇచ్చినాడు కదా గురుమూర్తి. అంటే ఆ యొక్క పరతత్వము ఎవరి వల్ల తెలియబడుతుంది అంటే శ్రీ అమలానందుల వారు అనేటువంటి ఒక అవతారం ఎత్తి మరి మన కొరకు మళ్ళీ గురువుని చేరి మళ్ళీ మన యొక్క మన సంశయాన్ని తీర్చినటువంటి గురువు సాక్షాత్తు ఆ శరీర గురువే కానీ మరి శరీరం కలిగినటువంటి గురువు కాదు. కాబట్టి జనన మరణములు లేనటువంటి భ్రాంతి లేనటువంటి గురుస్వరూపం అది, నిజ గురుస్వరూపం అది. కాబట్టి అట్టి నిజ గురు స్వరూపము మరి ఇక్కడ గురు శబ్దం అనేటువంటిది శబ్దము చే పిలువబడుచున్నది. అచల ఋషి సాంప్రదాయ గురువు శ్రీ బ్రహ్మ విద్య గురువు మొదలు వ్యక్తి నిష్టముగా తనకు మంత్రోపదేశం చేసిన గురువు దాకా ఏకైక స్వరూపముగా ఉన్నది ఆ ఒక్క గురు స్వరూపమే. కాబట్టి ఆ గురువుకు చిన్న గురువు పెద్ద గురువు అనేటువంటిది లేదు. ఇక్కడ వ్యక్తి కంటే తత్వము గొప్పది. కాబట్టి జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు ఒక సాంప్రదాయబద్ధమైన గురువు ద్వారా ఉపదేశం పొంది అందరి కృషి విధానమందు కొంత పాటుపాడి పూర్వజన్మ సంస్కార ప్రభావం చేయిందుకు భిన్నమైన వేరే భిన్న సాంప్రదాయమును గురువును ఆశ్రయించుట దోషమని చెప్పబడుచున్నది. కాబట్టి మరి అలాంటి గురుమూర్తిని చేరి నీవు శుశ్రూషలు ఆచరించి త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి మరి గురుధర్మ పద్ధతిలో ఆచరించి నీవు మరి ఏ పరిపూర్ణ పరభయలైతే గురుమూర్తి ద్వారా దర్శింపబడినావో అంతటి గురుమూర్తి కన్నా ఇంకా వేరైనటువంటిది అన్యమైనటువంటిది ప్రపంచంలో ఒకట ఉన్నదా అంటే లేదు. కాబట్టి కొంతమంది పెద్ద గురువులను చేరితే ప్రేయరు ప్రతిష్టలు గొప్పలు వస్తాయని చెప్పి మళ్ళీ గురువుగారిని విడిచి కూడా మరి పెద్ద గురువులు అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా చేరుతున్నారు కదా. మరి వాళ్ళు అందరూ కూడా ఆరుడత పరుచుకున్నటువంటి వాళ్ళ
కాబట్టి ఎరుక మహత్యమును తెలుసుకున్నటువంటి వల్ల ఎరుకకు అతీతమైనటువంటి ఏ సాంప్రదాయం అయితే ఉన్నదో అచల సాంప్రదాయమైనటువంటి ఆ పరిపూర్ణ భావము కలిగినటువంటి అశరీర పద్ధతిని ఆచరించినటువంటి వాళ్ళ అంటే కాదు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క గొప్ప పేరు ప్రతిష్టల కొరకు మేము పెద్ద గురువుని చేరితే మాకు పేరు ప్రతిష్టలు ఆ గురువు పేరు చెప్పుకుంటూనే వస్తాయనేటువంటిది కూడా ఒక భ్రాంతి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. అలాంటి వారు లేరా అంటే ఉన్నారు, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి గురువు చిన్న పెద్ద అనేటువంటిది ఉన్నదా అంటే లేదు, ఒకటే స్వరూపం. అది ఆ ఒక స్వరూపమే ఈ అచల సాంప్రదాయ ప్రబోధ వలన అశరీర పద్ధతి కలిగినటువంటి గురువు అతనికన్నా అన్యమైనటువంటిది ప్రపంచంలో ఇంకా వేరే లేదని సర్వభ్రాంతి రహిత స్వరూపుడై మరి అతని యందు విశ్వాసము, భక్తి, శ్రద్ధ, అతని మరి మంత్రము, అతని స్వరూపము విడనాడకుండా ఉండినటువంటి వారే ఇక్కడ శిష్యులు అని చెప్పబడుతున్నారు. కాబట్టి అలాంటి వారు మరి ఒకవేళ గురువుని విడనాడినటువంటి వానికి మళ్ళీ దోషము తప్పదు. వానికి జనన మరణం అనేటువంటి భ్రాంతి, మళ్ళీ జనన మరణం అనేటువంటి భ్రాంతితో మాడు మళ్ళీ పుట్టవలసిందే, కానీ పుట్టకుండగా చేసుకునేటువంటి విధానము వారికి లేదు. కాబట్టి ఈ యొక్క పరమాత్మ పద్ధతి అనేటువంటిది, అశరీర పద్ధతి అనేటువంటిది గురుమూర్తిని చేరి గురునకు త్రికరణ శుద్ధిగా శుశ్రూషలు ఆచరించి ఆ పరమాత్మ పద్ధతిని ఆచరించే అటువంటి వారికి ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకపోతుంది. వానికి ఈ జన్మలోనే మళ్ళీ జన్మ లేకపోతుంది అని ఇక్కడ మనకు తెలుసుకోవాలి. కాబట్టి సద్గురు బోధ ఎరిగి దూరినాను ఎరుక మాత్య, అందుకొరకు ఏమంటున్నాడు, ఎరక మహత్యము నెరిగిన ఇటువంటి నరునకు తప్పాదు నరకము. కాబట్టి సద్గురు బోధ ఎరిగి దూరినను అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ సద్గురు బోధ అనేటువంటిది ఎరిగి దూరినను అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి సర్వభ్రాంతి రహిత స్థితే జీవిత లక్ష్యముగా ఎంచి అందుకు యోగ్యుడైన గురువును గురు సంప్రదాయమునందు ప్రవేశించి కొంతమేరకు కృషి సలిపి మరలా భ్రాంతి సహిత బోధనా పద్ధతుల ఆచరించిన ఇతర మతముల వాటిని చేరిన ప్రబోధించు గురువులను చేరి ఆశ్రయించిన కూడా దోషమని చెప్పబడుచున్నది. కాబట్టి మరి ఈ సాంప్రదాయంలో ఉండి ఆరుడత స్థితి కలిగి ఇలా ఈ సాంప్రదాయంలో ఉండి మళ్ళీ ఒకవేళ మళ్ళా గురువుని విడనాడికో గురువు దగ్గరికి పోయినా వానికి ఆ దోషము తప్పది. నరకం అనేటువంటి కూపములో వాడు పడి జనన మరణ భ్రాంతి కూటములో పడి సస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ ప్రభువు. కాబట్టి పై లక్షణములు సాంప్రదాయ పద్ధతి అందు కృషి చేయు లక్షణయుతమైన శిష్యునకు కూడా ఇవిగా ఈ కందార్థమునందు లక్షణయుతమైనటువంటి శిష్యునికి ఈ యొక్క ఆరుడత స్థితి అనేటువంటిది, ఈ యొక్క జనన మరణ భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది అని చెప్పి కృష్ణ ప్రభువు మనకు ఈ కందార్థము ద్వారా గురుకృప చాలా విశేషమైనటువంటిది, ఆ గురు ఉపాసన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి గురుభక్తి, గురునిష్ట, గురు సేవ, గురు ఉపాసన చాలా ప్రముఖంగా ఈ కందార్థం యందు చెప్పబడినవి అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.